కౌడిపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అన్నదాతలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వరిలో గిరాకీ ఉన్న రకాల సాగుపై రైతులకు సూచనలు చేశారు. అలాగే సమగ్ర ఎరువుల యాజమాన్యం, చౌడు భూముల నిర్వహణ, పచ్చిరొట్ట ఎరువుల వినియోగం, సేంద్రియ పద్ధతుల అవలంబన ద్వారా భూసారం పెరిగి మంచి నాణ్యమైన దిగుబడులు పొందవచ్చన్నారు. అనంతరం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం హారిక మాట్లాడుతూ వరికి ప్రత్యామ్నాయంగా టమాటా, మిరప, పుచ్చకాయ, వేసవి ఆకుల కూరలు సాగు చేయడం ద్వారా తక్కువ సమయంలో అధిక దిగుబడితో పాటు మంచి ఆదాయం పొందవచ్చన్నారు. ప్రతి పంటలో భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం, సమగ్ర చీడపీడల నివారణ, సేంద్రియ పద్ధతుల్లో సాగు, పురుగుమందుల పిచికారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్ మాట్లాడుతూ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు రైతులు సాగు చేపట్టి అధిక లాభాలు పొందాలన్నారు. కార్యక్రమం ఉప సర్పంచ్ శ్వేత, మల్లికార్జున్ గౌడ్, కౌడిపల్లి వ్యవసాయ అధికారి స్వప్న, రైతులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. మనకి రైతులు, శాస్త్రవేత్తలు కూర్చొని మాట్లాడుకొని మనకు రాబోయే పంట కాలంలో ఎలాంటి పంటలు వేసుకోవాలి, వ్యవసాయంలో ఏమి సమస్యలు ఉన్నాయి, దాని గురించి చర్చించుకొని మనకు కొంచెం వ్యవసాయంలో కొంచెం మెలకువలు పాటించి మంచి దిగుబడులు సాధించాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ఒక 200 టీముల్ని శాస్త్రవేత్తలందరినీ రెడీ చేసి ఈ నెల మొత్తం కూడా అన్ని గ్రామాల్లో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి చేస్తూ ఉన్నాం. ఈరోజు కౌడిపల్లి గ్రామంలో ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనకి ఇంతకుముందు నేను ఇక్కడికి వచ్చేటప్పుడే రైతులు అడిగితే చెప్తున్నారు. సో మన దగ్గర మొత్తం వరి పంట ఎక్కువ ఉంది. సో వరి పంట ఎక్కువ ఉంది, మిగతా పంటలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా చూసినట్లయితే చాలా వ్యవసాయంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ మన తేలిక భూములు ఎక్కువ, తేలిక భూముల్లో బలం తక్కువగా ఉంది. భూముల్లో బలం తక్కువగా ఉండడం ప్రధాన సమస్య. దాంట్లో సేంద్రియ పదార్థం అనేది లేదు, అంతా కూడా బోర్ల మీద ఆధారపడుతున్నారు. వర్షం ఎక్కువ వచ్చిన సంవత్సరం మన బోర్లు బాగా వస్తాయి, 2 పంటలు వస్తాయి, లేకపోతే 2వ పంట కష్టంగానే ఉంటుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనకు ఉండే వ్యవసాయంలో ముఖ్యంగా చూసినట్లయితే వరిలో, ఎందుకంటే వరి వేస్తున్నారు కాబట్టి ముందు వరి గురించి చెప్తాను, తర్వాత ఎలాంటి పంట చేసుకుంటున్నాం. సో ఒకటి గమనిస్తే చౌడు భూములు కనబడుతుంది అక్కడక్కడ. ఇక్కడ చాలామంది యాసంగి వరి నాటు పెట్టిన తర్వాత మొక్కలు చనిపోవడం చూస్తున్నారు. నాటు పెట్టిన తర్వాత 10-15 రోజులైనా కూడా పచ్చబడకపోవడం, ఈ సమస్య మీరు గమనిస్తూనే ఉన్నారు కదా. సో మీకు ఒక 2 ఫోటోలు చూపిస్తాను. యాసంగిలో ఒకటి చలి ఉండటం, ఒకటి రెండోది జింకు లోపం, ఒకటి 2-3 కారణాల వల్ల ఏమవుతుందంటే మొక్క అనేది అసలు పచ్చని వాడు తొందరగా పిలకలు రావు, దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంటుంది, మొక్కల సంఖ్య కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో దీంట్లో మీరు మేజర్ గమనించాల్సింది ఏంటంటే 2 విషయాలు. వరి తర్వాత వరి ఎప్పుడు కూడా కంటిన్యూస్గా పండించకండి ఒకటి. రెండోది, మీరు కంటిన్యూస్గా బోర్లేగా వేసేది, బోర్ల నీళ్ళు ఎంత లోతులో ఉంటాయి? 200 మీటర్లు ఉంటాయా? 200-300 మీటర్లు ఉంటాయి. సో ఇంత లోతులో మీరు వాటర్ తీసినప్పుడు ఏమవుతుంది అంటే చౌడు నీళ్ళు వస్తాయి. మనం కాలువ నీళ్ళు అయితే మంచి నీళ్ళు ఉంటాయి, భూమి లోపల నీళ్ళు అంటే చౌడు ఎక్కువ ఉంటుంది. సో అట్లా వరి తర్వాత వరి పండించడము, భూమి ఆరకపోవటము, ఇంకొకటి ఈ చౌడు నీళ్ళు ఉండటము, తర్వాత జింకు లోపం ఉండటము, ఇంకోటి యాసంగిలో చలి ఉండటం. సో ఇట్లాంటి రకరకాల కారణాల వల్ల ఏమవుతుంది అంటే ఈ రకమైన సమస్యలు అనేది పెరిగిపోతూ ఉంటాయి. ఒకప్పుడు ఇవి కనబడకపోతుంది, ఇట్లా ఈ మధ్యకాలంలో ఎక్కువ కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితి అనేది మనం గమనిస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఎంత వస్తుంది? 20 క్వింటాలు వస్తున్నది దిగుబడి వరి 25, 30, 25 దాకా వస్తుంది. ఏ రకాలు వేస్తారు? సన్న రకాలేనా? సన్న సో అంటే ఈ రకంగా అవుతుంది. ఏమవుతుందంటే రాను అనేది దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంటుంది. 15 క్వింటాలు, 20 క్వింటాలు సన్నగింజ చేసినప్పుడు ఇంకా ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. సన్నగింజ ఎక్కువ సమస్యలు వస్తుంది. దిగింజ కాస్త తక్కువ కానీ సన్నగింజ కంటే ఎక్కువ సమస్యలు వస్తాం. కాబట్టి ఏంటంటే ఒకటి నేను చెప్పేది ఏంటంటే ఒక సీజన్లో వరి పంట మార్చండి, 2 సంవత్సరాల కోసం మార్చండి. అది అన్ని ఏరియాలు మార్చకండి. కొంచెం అంటే కింది భూమి ఉంటుంది, వల్ల భూమి ఉంటుంది, లోతల భూమి ఉంటుంది, దాంట్లో వరి తీసి వేరే పట్టేస్తే పంట పడదు. కొంచెం వెనక భూములు ఉంటాయి కదా, పై సైడ్ భూములు, అట్లాంటివి మార్చవచ్చు. వెనక భూములు అనేది పంట మార్పిడి చేయొచ్చు, ఒక సీజన్ అనేది చేయొచ్చు. చేస్తే ఏమవుతుంది అంటే భూమి ఆడుతుంది. ఒకటి ఆ పంట మార్పిడి కూడా మీరు చేయండి, పెసర్లు మినులతో చేయండి.
పెసలు మరుగుతో పంట మార్పు చేయండి. ఒక సీజన్ చేయండి, నీళ్ళు తక్కువ సంవత్సరం చేయండి, నీళ్ళు సరిపోదు వరి పంటకి. అట్లాంటప్పుడు ఈ 3-4 తరుగులతో అంటే పెసలు పంటలతో చేస్తే ఈ ఉన్న నీళ్ళతో కూడా పండించవచ్చు. సో దానివల్ల ఏమవుతుంది అంటే కొంచెం ఈ ఇవన్నీ కూడా పప్పు ధరలే పంటలు కాబట్టి ఊరు కొంచెం మంచిగా అవుతుంది. ఈ చౌడు అనేది తగ్గిపోదు, అదొకటి మనం తెలుసుకోవచ్చు. ఇంకోటి మీరు వానాకాలం కూడా ఏం చేస్తారు, వర్షాలు బాగా వస్తేనే వరికి వెళ్తారా, బోర్లు సరిపోతాయి. వర్షాలు బాగా వస్తేనే వెళ్తారు కదా వరి పంటకి. సో అట్లాంటప్పుడు ఏం చేయాలి, జూన్లో పడే వర్షాలకే ఈ పెసలు మీరు చల్లేసి, మనకు వర్షాలు లేట్ అయితేనేమో దాంట్లో నుంచి పంట తీయచ్చు 60 రోజులకి. ఒకవేళ మీకు వర్షాలు పడినాయి అనుకోండి, దాన్ని పచ్చి రొట్టె లెక్క తొక్కిచ్చేసి వరి పంట తీసుకోండి. సో ఇదేంటంటే మీకు దాంట్లో 5 క్వింటాలు వెళ్ళిన పెసలు మినువులు. ఇప్పుడు చూడండి మినువులు ఎంత రేటు ఉంది. మినువులు మన పప్పు అయితే చాలా ఎక్కువ రేటు ఉంది. మినువులు అయితే మార్కెట్లో మనకి 15,000 క్వింటాల్ పెరిగింది. 15,000 క్వింటాల్ మన మద్దతు ధరే 8,000. సో మార్కెట్లో రేట్ పెరిగింది. మినువులు రేట్ 5 క్వింటాలు వచ్చినా కూడా 50,000. పెట్టే ఖర్చు ఎంత? మినువులు మనం పెట్టే ఖర్చు ఖర్చు తక్కువ. పంట కాలం కూడా 60 నుంచి 80 రోజులు. పెసలు అయితే 60 రోజులు, మినువులు అయితే 85 రోజులు. అట్లాంటి రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఎవరైనా పంట మార్పిడి చేయాలన్నా రకాల గురించి అయినా కూడా ఇన్ఫర్మేషన్ చేస్తాం తర్వాత అయినా కూడా. కాబట్టి వానాకాలం ఇది మీరు చేయొచ్చు, ఖచ్చితంగా చేయొచ్చు. కోతుల పూర్తి ఎక్కువ ఉంటుంది కదా సార్? ఉంటుంది. అదేంటంటే మీరు లేట్ పెట్టినప్పుడు ఆ కోతుల పూర్తి ఎక్కువ అవుతుంది. ఇంకా మీరు చూసుకునే లోపు ఉంటుంది కానీ అంటే లైట్ పడితే ఉంటుంది, డ్యామేజ్ అనేది ఉంటుంది. కానీ మీరు ఏం చేయాలంటే టైంకి పెట్టుకొని కొంచెం స్ప్రే చేయాలి. స్ప్రే అనేది చూసుకొని చేయాలి. వస్తే ఏం చెప్పలేదు మీరు మీరు దాన్ని పంట గురించి చేయకండి. వానాకాలం జూన్లో వర్షం పడితే చేసేది ఏంటి, వర్షాలు పడితే తొక్కిచ్చేస్తే పంట పచ్చి రొట్టె అవుతుంది. దేనికి కోతుల సమస్య ఉన్నప్పుడు మీరు పచ్చి రొట్టె కోసమే వేయండి. వస్తేనే దిగుబడి వస్తుంది, లేకపోతే పచ్చి రొట్టె అవుతుంది. సో మీరు ఏమవుతుంది అంటే పచ్చి రొట్టె ఎరువులు వేసి తొక్కిస్తే ఈ చౌడు సమస్య అనేది చాలా వ్యవసాయ కళాశాల రాజేంద్ర నుంచి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఏంటంటే మాకు ఒక్కొక్క సైంటిస్ట్కి ఒక్కొక్క టీచర్కి ఒక 8 రోజుల పాటు అంటే దాన్ని ఒక గ్రూప్ లాగా డివైడ్ చేసి రైతుల దగ్గర పంపించడం జరిగింది అన్నమాట. సో ఏంటంటే మీ కష్టాలు ఏంటి, మీ ప్రాబ్లమ్స్ ఏంటి, కష్టాలు ఏంటో తెలుసుకొని మేము మళ్ళీ మా యూనివర్సిటీకి రిపోర్ట్ చేస్తే మీ ప్రాబ్లమ్స్ని బట్టి మేము రీసెర్చ్ అనేది చేస్తామన్నమాట. సో దానికి తగ్గట్టుగా వంగడాలను రూపొందించడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ముందుగా ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ సార్ చాలా విషయాలు చెప్పారు. మీరు ఎక్కువగా వరి పండించడం జరుగుతుంది ఇక్కడ. సో వరి తర్వాత మీరు వరే వేస్తున్నారు కాబట్టి మీకు చాలా వరకు మీకు దిగుబడి తగ్గుతూ ఉంటుంది సంవత్సరం గడుస్తున్న కొద్ది. సో దాంతోపాటు మీరు వరి తర్వాత వరి వేసినప్పుడు ఏమవుతుందంటే నేలలో అట్లానే స్టెమ్ బోరర్ ఎక్కువ వస్తుంది, అంటే కాండం పురుగు వస్తుంది కదా మీకు. తర్వాత అట్లానే ఉల్లి పొడి ఒకటి వస్తుంది. ఇవి ఏంటంటే వాటి లార్వా దశలు, ప్యూపా దశలు ఏవైతే ఉంటాయో అవి లోపల మీ నీళ్ళలోనే ఉండిపోతాయి అన్నమాట. తర్వాత శిలీంధ్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ నీళ్ళలో ఉండిపోతాయి. సో ఉండిపోవడం వల్ల మీరు వరి తర్వాత వరే వేస్తూ ఉన్నప్పుడు సో ఖచ్చితంగా మీకు మళ్ళీ అది నెక్స్ట్ వేసినప్పుడు మళ్ళీ అదే రోగం ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అట్లా కాకుండా మీరు వరి తర్వాత ఇంకా వేరే పంటలు అంటే ప్రత్యామ్నాయ పంటలు అంటారు. సో వాటిని వేసుకున్నట్లయితే మీకు దట్టు ఆ ప్రత్యామ్నాయ పంటలు వేయడం ఏంటంటే ఆ జాతికి సంబంధించిన మొక్కలు కాకుండా వేరేవి వేసుకోవాల్సి ఉంటుంది. సో వాటిలో మొదటిగా ఏంటంటే మీరు కూరగాయలు వేసుకున్నట్లయితే మీకు తక్కువ కాలంలో దిగుబడులు ఎక్కువ వస్తాయి. దాంతోపాటు మీకు మార్కెట్ డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది. కూరగాయలు టమాటా ఒకటి వేస్తారు చాలా వరకు, తర్వాత మిరప, తర్వాత ఈ కాలంలో వేసవిలో మీకు ఎక్కువగా ఎప్పుడైనా సరే కర్బూజా ఒకటి వస్తుంది. కర్బూజా లేకపోతే పుచ్చకాయ అంటాము. సో ఇవి ఎక్కువగా వస్తాయి మార్కెట్లో. వీటితో పాటుగా మీరు ఎప్పుడైనా గమనించారా, వేసవి కాలంలో మీకు ఎక్కువగా ఈ ఆకుకూరలు వేసినప్పుడైతే అధిక దిగుబడితో పాటు అధిక ఆదాయం కూడా వస్తుంది. ఎందుకంటే వేసవి కాలంలో మనకి ఆకుకూరల రేట్లు బాగా పెరుగుతాయి. ఎందుకో చెప్పగలుగుతారా? వాటర్ తక్కువ ఒకటి ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే ఎండాకాలంలో మనకి టెంపరేచర్స్ బాగా ఎక్కువ ఉంటాయి, ఎండలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం విత్తినప్పుడు విత్తన శాతం తగ్గుతుంది, మొలకెత్తే శాతం తగ్గిపోతుంది. సో దానికోసం మీరు ఏం చేసుకోవచ్చు అంటే, సరే ఎండలు బాగున్నాయి మేము వేసినా రావట్లేదు అనుకుంటే షేడ్ నెట్ హౌసెస్ దొరుకుతాయి. లేకపోతే షేడ్ నెట్ని నార్మల్గా చిన్న 1 మీటర్ పొడవు ఉండే కొవ్వు కర్రలకు కట్టేసేసి మీరు దాన్ని షేడ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అది కాకుండా పాత
వచ్చేలాగా మీరు పెట్టేసుకున్నట్లయితే మొలక శాతం పెరుగుతుంది. సో మీరు కరెక్ట్గా అది ఏంటంటే ఈ కూరగాయలైనా సరే తర్వాత ఆకుకూరలైనా సరే తక్కువ రోజులలో మీకు ఎక్కువ దిగుబడి వస్తుంది అండ్ ఎక్కువ ఆదాయం వస్తుంది. సో ఆకుకూరలు చూసుకున్నట్లయితే మీకు కనీసం ఈ కొత్తిమీర కానీ తర్వాత మెంతి కూర కానీ తర్వాత ఇంకొకటి పాలకూర. సో ఇవి మీకు కనీసం 21 రోజుల్లో మీకు పంట చేతికి వస్తుంది చాలా వరకు. ఓకే, సో మ్యాక్సిమం 30 రోజులు వేసుకున్నా అంటే నెల రోజుల్లో మీకు పంట చేతికి వస్తుంది. సో మీకు ఆ టైంలో రేట్లు చాలా ఎక్కువ వస్తుంది. ఒక్కొక్క కట్ట కనీసం 20 రూపాయలైనా ఉంటుంది కొత్తిమీర మెంతి కూర ఇట్లాంటి. సో వేసుకున్నట్లయితే మీకు దిగుబడి వస్తుంది, దాంతోపాటు ఆదాయంలో పెరుగుతుంది. మీరు ఎలాగో కోతుల సమస్య ఉందంటున్నారు. సో కోతులు అయితే వచ్చి ఆకుకూరలు తెప్పవు కదా. మిరప వేసినా మిరప దగ్గర కూడా వస్తుంది. సో కొంతమంది రైతులు ఇందాక నన్ను మిరప గురించి చెప్పమని చెప్పారు. తర్వాత ఈ ఆకుకూరలు పుచ్చకాయ లాంటివి అయితే ఈ సీజన్లో మీరు వేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మార్కెట్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది, మనకు వచ్చే దిగుబడి కూడా ఈ టైంలో తక్కువ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఎక్కువ టెంపరేచర్స్ ఉంటాయి కాబట్టి తక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంటుంది మార్కెట్. సో మీరు ఈ టైంలో వేసుకున్నట్లయితే మీకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది ఒక పాయింట్. దీంతో పాటు ఒకవేళ మిరప వేయాలి అనుకుంటే మాత్రం మనకి 341 రకం ఒకటి ఉంది. దాంతోపాటు తేజ రకాలు ఉన్నాయి, అవి ఏంటంటే కారం ఎక్కువ ఉంటుంది. సో అవి తర్వాత గుంటూరు సన్నాల రకాలు ఉన్నాయి. దాంతోపాటు మనకి ఉద్యాన రీసెర్చ్ స్టేషన్ ఉంది బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ అంటారు. వాళ్ళు కొన్ని వెరైటీస్ రిలీజ్ చేశారంట, కొన్ని హైబ్రిడ్స్. అవి ఏంటి అంటే అర్క మేఘన ఒకటి, అర్క శ్వేత ఒకటి, అర్క హరిత ఒకటి. ఇవి ఏంటంటే మీకు వచ్చే మిరపలో మేజర్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే తెగుళ్ళు. సో ఈ తెగుళ్ళను తట్టుకునే రకాలు అనమాట. సో వీటిని మీరు వాడినట్లయితే ఇవి ఏంటంటే డ్యూయల్ పర్పస్ వెరైటీస్ అంటారు. ఇక మీరు పచ్చిమిర్చిలాగా వాడచ్చు, తర్వాత ఎండుమిర్చిలాగా కూడా వాడచ్చు. సో ఈ రకాలను మీరు వేసుకున్నట్లయితే ఫస్ట్ కొన్ని కాయలు మీరు పచ్చిమిర్చి తీసుకొని తర్వాత మిగతాది దీనికి వాడుకోవచ్చు. దాంతోపాటు వరంగల్లో ఒక రకం ఉంటుంది, వరంగల్ చపాట అంటారు, దానికి GI ఇండెక్స్ కూడా ఉంది. సో అదేంటంటే ఓన్లీ కలర్ ఎక్స్ట్రాక్షన్ కోసం పచ్చడి పెట్టడానికి కారం తక్కువ ఉంటుంది అన్నమాట. సో ఆ రకాన్ని మీరు పచ్చళ్ళకి లేదా దీన్ని ఎక్స్పోర్ట్ ఎక్కువ చేస్తారు బయట కంట్రీస్కి. సో ఆ రకాలని ఏంటంటే ఓన్లీ రైతులు మాత్రమే వాటిని సీడ్ ప్రొడక్షన్ చేస్తారనమాట. వాళ్ళకి ఎవరైతే పండించుకుంటారో వాళ్ళు వాటిని సేవ్ చేసుకొని నెక్స్ట్ సీజన్కి వాడుకుంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి మీరు సేకరించుకొని మీరు వేసుకోవచ్చు. బయట ప్రైవేట్ సెక్టర్లో ఎక్కువగా దీని అవైలబిలిటీ ఉంటుంది, దీనికి దొరకదనమాట. చాలామంది రైతులే వాళ్ళు ఈసారి మిరప వేస్తే మళ్ళీ దాన్ని భద్రపరుచుకొని మళ్ళీ నెక్స్ట్ సీజన్కి వాడుకుంటారు చాలా వరకు. సో అది ఒకటి మీరు ట్రై చేయొచ్చు కావాల్సిందే, ఇన్ కేసు ఒకవేళ కోతుల ప్రాబ్లం లేదు మిరపకి అనుకుంటే మాత్రం. ఓకే, దీంతో పాటు ఇంకా నేను ఇంకొక విషయం చెప్దామనుకున్నాను. మీరు ఎప్పుడైనా సరే ఏ పంట వేసినా మొదటిగా మీరు చేయాల్సింది ఏంటి, భూసార పరీక్ష చేయించడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ సాయిల్లో అసలు మీ దాంట్లో కర్బన శాతం ఎంత ఉంది, తర్వాత ఆర్గానిక్ మ్యాటర్ ఎంత ఉంది, తర్వాత నత్రజని, భాస్వరం, పొటాషియం ఎంత ఉంది అనేది మీరు తెలుసుకోవచ్చు. దీంతో పాటుగా మీరు ఇప్పుడు ఏదైతే సిఫార్సు చేసిన ఎరువులు ఏవైతే ఉన్నాయో మీ నేల పరీక్ష ఏదైతే చేయిస్తారో దానికి తగ్గట్టుగా మీరు ఎరువులు వేసుకోవచ్చు. ఒకవేళ సపోజ్ మీకు మీ నేలలో భాస్వరం ఎక్కువ ఉంది అనుకోండి, సో అప్పుడు మీరు ఏం చేస్తారు, మీకు వచ్చిన సాయిల్ టెస్ట్ ప్రకారం భాస్వరం ఎక్కువ ఉంది అని మీకు సైంటిస్ట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారు, భాస్వరం ఎరువులు తగ్గించి వాడుకుంటారు. సో ఈ పద్ధతి ఏంటంటే మీరు భూసార పరీక్ష ద్వారా మీరు ఎరువులను యాజమాన్యం చేసుకున్నట్లయితే మీకు చాలా వరకు పెట్టుబడి ఖర్చు అనేది తగ్గుతుంది. సో మీరు ఇది ఒకటి చేసుకోవచ్చు. దీనివల్ల మీకు ఆదాయం ఎక్కువ వస్తుంది, అందులో పెట్టుబడి ఖర్చు అనేది తగ్గుతుంది. అండ్ దీంతో పాటుగా మీరు సమగ్ర ఎరువుల యాజమాన్యం మరియు చీడపీడల యాజమాన్యం ఒకటి చేయాలి. సో ఇందాక సార్ చెప్పినట్టు ఫస్ట్ మీకు వరిలో ఏం ప్రాబ్లం వచ్చినా సరే ఫస్ట్ మీరు ఏం చేస్తారు, పురుగు మందులు కొడతారు. పురుగు మందులు కొట్టకుండా ఎంతమంది జిగురు అట్టాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది లింగాకర్షక బుట్ట పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు అని మనం ఎప్పుడు చెయ్యము. ఫస్ట్ మనమైనా సరే మనకి జలుబు వస్తే ఫస్ట్ మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా ఒక టాబ్లెట్ వేసుకుంటాం. టాబ్లెట్ వేసుకోకుండా మనం ఎప్పుడైనా ఇంట్లో వేడి నీళ్ళు తాగడమో ఇట్లాంటివి ఎప్పుడైనా చేసామా, చాలా తక్కువ మంది మాత్రమే చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే ముందు ఫస్ట్ మన దగ్గర ఉన్న లోపల ఏదైతే బ్యాక్టీరియా ఉందో ముందు మనం వేడి నీళ్ళు తాగడం ఇవన్నీ చేయడం వల్ల తొందరగా తగ్గిపోతుంది. ఓకే, సో అట్లానే ఈ జిగురట్టాలు తర్వాత లింగాకర్షక బుట్టలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ పురుగులు ఏవైతే ఉంటాయో తగ్గిపోవడం వల్ల నెక్స్ట్ వచ్చే దాని సైకిల్ అనేది తగ్గించడం వల్ల మీరు ఏ పురుగులు అయితే వస్తాయో వాటికి సంబంధించిన పురుగు
మందులనే కొడతారు. ఓకే, సో ఇట్లా చేయడం వల్ల మీకు పురుగు మందుల మీద మీరు పెట్టే పెట్టుబడి కూడా తగ్గుతుంది. డబ్బాలు లేదా టిన్ డబ్బాలు వాటికి గ్రీస్ పూసేసి పెయింట్ వేసేసి ఎల్లో పెయింట్ కానీ లేకపోతే బ్లూ కలర్ పెయింట్ కానీ వేసుకొని దానిపైన గ్రీస్ అది ఇన్వర్ట్ చేసేసి తిప్పి పెట్టేసినాం అనుకోండి, వాటికి కూడా వచ్చి ఈ పురుగులు అతుక్కుంటాయి అన్నమాట. ఈ జిగురొట్టాలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా రసం పీల్చే పురుగులకు వాడతాము. సో ఇవి మీరు పెట్టుకున్నట్లయితే మీకు స్టార్టింగ్లోనే ఏదైనా పురుగు వస్తే మీరు ఒకటి కలిపెట్టచ్చు, దాంతోపాటు వాటి పాపులేషన్ పురుగులకి తగ్గించుకోవచ్చు. సో దీనివల్ల మీరు పురుగు మందుల్ని కొట్టడం తగ్గిస్తారు, మీ ఏమంటారు మీరు పెట్టే పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది. దీంతో పాటు మీరు పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు ఎంతమంది ప్రికాషన్స్ అంటే జాగ్రత్తలు తీసుకొని పిచికారీ చేస్తారు? ఎవరైనా మాస్క్ వేసుకుంటారా, గ్లౌజ్ పెట్టుకుంటారా? ఇవన్నీ చేయకపోవడం వల్ల ఏమవుతుందో తెలుసా, కొంతమందికి కొన్ని కెమికల్స్ కొట్టినప్పుడు విపరీతమైన దురద వస్తుంది. తెలిసిన విషయం చాలా మందికి వస్తుంది. సో ఇది ఎందుకు చెప్తున్నాము అంటే ఈ పురుగు మందులు నార్మల్గా మన చర్మంలోకి వెళ్ళినప్పుడు ఈ మధ్య చాలా మంది రైతులకు మీరు అబ్జర్వ్ చేస్తే క్యాన్సర్స్ ఎక్కువ వస్తుంది. సో ఈ క్యాన్సర్స్ తగ్గించుకోవడం కోసం అట్లనే మనం గాలి పీల్చుకుంటాం అనుకోండి, గాలి పీల్చుకున్నప్పుడు ఆ గాలి లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే ప్రొటెక్టివ్ గేర్ అనేది దొరుకుతుంది బయట. సో అది వేసుకొని మీరు పిచికారీ చేసినట్టయితే కళ్ళకి అద్దాలు ఉంటాయి, తర్వాత గ్లౌజులు ఉంటాయి, తర్వాత మాస్క్ ఒకటి పెట్టుకోవాలి. ఒకవేళ ఏది లేకపోయినా కనీసం ముక్తి మాస్క్ అన్నా ధరించండి. ఓకే, దానివల్ల మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇది ఒక పాయింట్. తర్వాత ఇంకేం చెప్దామనుకుంటే తెగుళ్ళు వచ్చాయనుకోండి, సో వాటి కోసం ఇది వాడతాం. దీన్ని విత్తన శుద్ధికి వాడుకోవచ్చు. మీరు ఏ పంటలోనైనా విత్తన శుద్ధికి ఇది వాడుకోవచ్చు. సో మీకు ఎక్కువగా పంట పడిపోయే మీకు తెగుళ్ళు వచ్చాయనుకోండి, ఎండు తెగులు వచ్చిందనుకోండి, సో పడిపోతుంది మొక్క. అట్లాంటప్పుడు మీరు దీంతో మీరు సీడ్ ట్రీట్మెంట్ అంటే విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఇది సుమారు ఒక 5 గ్రాములు 1 కిలో విత్తనాలు సరిపోతుంది. సో 5 గ్రాములు ఇది ఎంత కాస్ట్ ఎక్కువ ఏమి ఉంటుంది, 80 రూపాయలు ఏమి ఉంటుంది, 80 నుంచి 100 రూపాయలు ఉంటుంది కిలో. సో మీరు 1 కిలో విత్తనానికి 5 గ్రాములు మాత్రమే సరిపోతుంది. సో దాన్ని మీరు విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఎండు తెగులు ఇవన్నీ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది ఏ పంటలోనైనా వాడవచ్చు. దీంతో పాటు మీరు ఈ ట్రైకోడర్మా వీటిని విత్తన శుద్ధి కాకుండా మీకు ఎరువులు ఉంటాయి కదా, కోడి పెట్ట కానీ లేకపోతే పశువుల పెట్ట కానీ, అది మొత్తం డీకంపోజ్ అయిన తర్వాత ఈ పశువుల పెంటలో ఈ ట్రైకోడర్మా విరిడిని సపోజ్ ఒక 100 కిలోల పశువుల పెంట తీసుకున్నాం అనుకోండి, అందులో 1 కిలో ట్రైకోడర్మా విరిడిని మనం బాగా కలుపుకొని నీడలో పెట్టుకొని దానిపైన ఒక గోనె సంచి కప్పేసేసి దాన్ని రెగ్యులర్గా నీటితో చిలకరించాలన్నమాట. లేకపోతే బెల్లం నీళ్ళు కానీ పానకం కానీ ఇట్లాంటి చిలకరిస్తే అది శరీరం బాగా పెరుగుతుంది. సో అది పెరిగిన తర్వాత అది చూడడానికి మనకు కొన్ని రోజుల తర్వాత ఒక 1 వీక్లో మీకు తెల్లగా బూజులాగా ఏర్పడుతుంది. సో దాన్ని చూసి మనం ఏదో అనుకోకుండా దాన్ని మొత్తం కలిపేసేసి అది ఏ పంటలోనైనా మీరు దాన్ని వేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎండు తెగులు లేకపోతే వివిధ రకాల తెగుళ్ళని కంట్రోల్ చేయగలుగుతాం. వీటితో పాటు మీరు అస్ట్రోబాక్టర్ అజోస్పైరిలం కనుక మీరు అప్లై చేసుకుంటే సేమ్ ఇదే పద్ధతిలో వీటిని ఎన్రిచ్ చేసుకొని అందులో వేసుకున్నట్లయితే మీకు కనీసం ఎరువులు కనీసం ఒక 20% వరకు మీరు తగ్గించుకోవచ్చు అన్నమాట. మీరు ఏవైతే నైట్రోజన్ భాస్వరం వేసుకుంటారో ఆల్మోస్ట్ ఒక 20% వరకు మీరు తగ్గించుకోవచ్చు. ఈ ప్రత్యామ్నాయ పంటలు ఏమైనా వేసుకుంటే ఇక్కడ మన దగ్గర ఉన్న వ్యవసాయ భూములు ఏవైతే ఉన్నాయో అవి చాలా అంటే ఇప్పుడు వేరే కంట్రీ అంటే ఒక చైనా దేశంలో అక్కడ ఉన్నంత బలంగా లేవు. మామూలుగా ఇక్కడ ఉన్నాయన్నీ పొడి భూములు, మామూలుగా ఏమంటారు గౌడు భూములు లెక్క ఉన్నాయి. దానికి సంబంధించిన ఎరువులు కానీ దానికి సంబంధించిన ఏదైతే ఏ విధంగా అంటే ఇప్పుడు ఇది ఉంటుంది కదా మన కోడి ఎరువు కానీ మన పశువుల ఎరువు కానీ దాన్ని వాడమని చెప్పడానికి వాళ్ళు ఇక్కడ భూసార పరీక్షలు చేయించుకొని ఇప్పుడు మనకు పంట పెడుతున్నాం. సరే ఆ పంట దేనికి పనిచేస్తుంది? మామూలుగా వరి పంటకు పనిచేస్తుందా, చెరుకుకు పనిచేస్తుందా, లేదంటే ఇంకేదైనా మన కూరగాయలక ఇంకేదైనా పనిచేస్తుందని భూసార పరీక్షలు చేయడానికి మన అగ్రికల్చర్ ఆఫీస్లో కంపల్సరీ పరీక్షలు చేయడానికి ఏఓ గారు కానీ వాళ్ళ సిబ్బంది కానీ ఉంటారు. మీకేమైనా ఇబ్బందులు ఉన్నా మీరు ఏఓ గారి దగ్గరికి వెళ్ళి మా దగ్గర ఇట్లా వరి పంట మేము వేస్తున్నాము, దీనికి సంబంధించిన ఏమైనా దానికి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా వాళ్ళు క్లారిటీగా మీకు అందరికీ క్లియర్ చేస్తారు. రైతులందరూ ఇక్కడ సార్ మీరు అన్నట్టుగా మా వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉన్న లోకల్ రైతులు అయితే మాత్రం వరి పంట కంటిన్యూషన్ చేస్తున్నారు. కానీ మా దగ్గర కొంత మోటివేషన్ అనేది అవగాహన వచ్చింది. మా సోదరులు మా ఎస్టీ సోదరులు అయితే మా దగ్గర అసలు కూరగాయలు అనేది మార్కెట్ రోజే కొనేవాళ్ళం, కానీ వాళ్ళ దాంట్లో అవేర్నెస్ వచ్చింది. వాళ్ళు అందరూ వాళ్ళ ఆడపడుచులు కానీ వాళ్ళు కానీ మొత్తం అక్కడ సంబంధించిన పంటలు
అదేది ఇప్పుడు వరికాలు కానీ వాళ్ళు ఈ కూరగాయలు కూడా వేసి మార్కెట్ రెగ్యులర్ మార్కెట్ అనేది జరుగుతున్నది. దాంట్లో కొంత అవేర్నెస్ అనేది వచ్చింది. ఇంకొంత వాళ్ళకే కాకుండా ఇక్కడున్న లోకల్ రైతులు కూడా ఎన్నో ఇప్పుడు 5 ఎకరాల భూమి ఉన్నా దాంట్లో ఒక 3 ఎకరాలు వరి పంట వేసుకొని 1 ఎకరన్నర 2 ఎకరాలు ఏదో రెగ్యులర్ పంటకు అలవాటు చేసుకుంటే ఈ రైతు పడే కష్టానికి కూడా చాలామంది తొందరగా మామూలుగా ఇప్పుడు 3 నెలలు ఆగవలసి వస్తుంది. ఎండలో ఇప్పుడు పాడి టైంలో ఎండలో ఉండి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి లైన్లో నిల్చొని ఇదంతా కష్టానికన్నా రెగ్యులర్ అయ్యే పంటలు ఏవైతే కూరగాయల పంటలు ఉన్నాయో రెగ్యులర్గా ఏవైతే పండ్లకు సంబంధించిన ఇప్పుడు పుచ్చకాయ కానీ ఇంకా వేరే పండ్లకు కానీ ఏమైనా ఉన్నాయో మన దగ్గర మన సాయిల్ టెస్ట్ చేసుకొని కూడా మీరు ముందుకు పోయి ఇలాంటి పంటలను మీరు పండించి కొంత అవేర్నెస్ అనేది ఇప్పుడు మేడం ఇప్పుడు విజయ్ చెప్తున్నట్టు రైతు చెప్తున్నట్టు మీరు ఏం చేయాలంటే ఎక్కడైతే ఇది మన ఇది ఉందో ప్రోమోర్ షాపు దాంట్లో మీరు చెప్పండి. ఇప్పుడు సార్ క్లియర్గా ఇప్పుడు 2020 కానీ 20A కానీ 28 కానీ అది ఏలాంటి పని చేయని ఎరువులు వాడు అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళకు కొంత మీరు కంపల్సరీ విజిట్ చేసి డిఏపి ఏదైతే ఉందో డిఏపి రైతులకు కంపల్సరీ అదే అందేటట్టు చూడండి. మీరు ఇండియన్ పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఈ సమావేశంలో చెప్పారు అది దొరకకపోతే మళ్ళీ ఒక సమావేశంలో వాళ్ళు మనకు క్వశ్చన్ చెప్పలేకపోతాం. మీకైనా ఇబ్బంది. ఎందుకంటే ఏదైతే చెప్తారో దాని గురించి మనం దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు పోతే వాళ్ళు రైతులకు కొంత అవేర్నెస్ వస్తుంది. కాబట్టి ఎక్కడో మన మారుమూల గ్రామం కోడిపల్లి ఇక్కడికి వచ్చి మన రైతులందరినీ అవేర్నెస్ చేయడానికి ఇంత కృషి చేసి వాళ్ళు ఇంత టైం వాళ్ళ పాపం మార్నింగ్ 8:30కి వచ్చారు. వాళ్ళకు సంబంధించిన ప్రొఫెషనల్ ఫీల్డ్ కూడా వాళ్ళు ఎంతో పెద్ద ఉద్యోగాలు ఉన్నా వాళ్ళు మనందరినీ మోటివేషన్ చేయడానికి మన అందరికి అవగాహన కల్పించడానికి ఇంత టైం కేటాయించి మా రైతులతో ఇంత మంచి ముచ్చట్లన్నీ పంచుకున్నందుకు మా గ్రామం తరఫున మీ ఇద్దరికి ధన్యవాదాలు చెప్పి కృతజ్ఞతలు తెలుస్తున్నాం. ఇలాంటి మోటివేషన్ అంటే రైతుకు ఎంతో లాభం. కాబట్టి ఇలాంటి ఇంకేమైనా ఉన్నా నేను ముందు మా రైతులందరూ ఇప్పుడు తక్కువ సంఖ్యలో వచ్చింది సార్. ప్రాబ్లం ఏంటంటే ప్యాడీ మొన్న వరి కోతలు అయింది. మొన్నటి వరకు ఇక్కడ చేతికి రాలేదు. ఇప్పుడే కోతలు చేతికి రావడంతో రైతులందరూ కూడా అక్కడనే ఉండడం జరిగింది. రేపటి రోజున ఇంకో ప్యాడీ ఇంకో సందర్భంగా ఏదైనా వచ్చినప్పుడు మీరు మంచి రిజల్ట్ ఇచ్చి మా రైతులందరూ ఇట్లా మోటివేషన్ చేయించి మీరు ఇంత టైం మా గురించి కేటాయించినందుకు మా గ్రామం తరఫున మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు చెప్తూ